చేయకుండా ఉండండి, పని చేయకపోతే నష్టమే లేదు. లేదా పని చేసేట్లయితే అంకిత భావంతో పనిచేయండి. చదువు కానీ, ఉద్యోగం కానీ, ఇంకేదైనా కానీ. అయితే డోంట్ డూ ఇట్ ఆర్ డూ ఇట్ విత్ డివోషన్, నథింగ్ ఇన్ బిట్వీన్. మధ్యంతరంగా ఏమీ లేదు. అది మాత్రం మీ అందరికీ, విద్యార్థులకి, బాలబాలకి తెలియజేస్తూ మీ అందరూ మంచిగా వృద్ధిలోకి రావాలని, మీకు మీ తల్లిదండ్రులకి స్కూల్కి మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంటనే సెలవు తీసుకున్నాను. జై హింద్. ఒకప్పుడు టీచర్స్ ఏం చెప్తే పిల్లలు వినేది, కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత టీచర్స్ యొక్క రోల్ పెరిగింది నిజానికి. ఎందుకంటే ఇన్స్టంటేనియస్గా మాకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో టీచర్స్ యొక్క రోలు నిజానికి ఎందుకు పెరిగిందంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను టెక్నాలజీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ మన స్మార్ట్ ఫోన్స్ తోటి, లేకపోతే ట్యాబ్స్ తోటి, కంప్యూటర్స్ తోటి త్వరగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కానీ అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. తర్వాత కావాల్సినటువంటి పర్సిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అందుకని టీచర్స్ రోలు పెరిగింది. కాబట్టి అదేవిధంగా టెక్నాలజీలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉన్నది. సో ఈ టెక్నాలజీ ఏ విధంగా పిల్లలకి సరిగా వాడటం నేర్పించాలని అది స్కూల్ నుంచే రావాలి. ఎందుకంటే దీంట్లో నెగిటివ్ ట్రెండ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పాజిటివ్గా ఏ విధంగా టెక్నాలజీ వాడకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటిది పిల్లలకి క్లాస్ రూమ్స్ నుంచే బోధించాలని నా విన్నపం. నన్ను ఆహ్వానించి పెద్దలందరినీ కలవటానికి అవకాశం ఇచ్చినటువంటి విష్ణువర్ధన్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.